హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నమోడ్రై. ఈరోజు నాకు స్టీమ్ ఐరన్కి ఒక లెహంగా అయితే వచ్చింది. చూసారు కదా ఎంత బాగుందో. అండ్ డ్రై క్లీనింగ్ ఎందుకు చేయించుకోవాలి అంటే కాస్ట్లీ క్లాత్స్ కొనడం కన్నా, కాస్ట్లీ క్లాత్స్ తయారు చేయడం కన్నా మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాటి పాడవకుండా జాగ్రత్తగా నీట్గా డ్రై క్లీనింగ్ చేసి, డ్రై క్లీనింగ్ అంటే ఏం లేదు, సపరేట్ సొల్యూషన్స్ ఉంటాయి, ఆల్కహాల్ బేస్డ్ సొల్యూషన్స్. సో వాటితో వాష్ చేస్తారు, కలర్ ఫేడ్ అవ్వకుండా, కలర్ బ్లీడ్ అవ్వకుండా, ఫ్యాబ్రిక్ పాడవకుండా. అండ్ ఇది వచ్చేసరికి పెయింటెడ్ కాబట్టి ఆ పెయింట్ కూడా ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. అండ్ ఐరన్ వచ్చేసరికి మనకి నార్మల్ ఐరన్ మీద చేస్తే కలర్ అనేది ఫేడ్ అయ్యిద్ది, లేదా ఫ్యాబ్రిక్ అనేది పాడవటం జరిగిద్ది. సో స్టీమ్ ఐరన్ మీద డ్రై క్లీనింగ్ చేసిన తర్వాత స్టీమ్ ఐరన్ చేసి, అండ్ ఆ క్విల్స్ ఉన్నాయి కదా సింగిల్గా, అవి కూడా అలాగే ఉంటాయి. ఇది నెక్స్ట్ వీడియోలో నేను డ్రై క్లీనింగ్ ఐరన్ ఎలా